Hi friends, welcome back to demo session on VPC endpoints. ఇంతకుముందు వీడియోలో మనం VPC endpoints అంటే ఏంటి, VPC endpoint క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఎటువంటి సిచ్యువేషన్లో లేకపోతే ఎటువంటి సినారియోలో VPC endpoint యూస్ చేస్తామనేది చూసాం. ఈ వీడియోలో ఏం చూస్తున్నామనంటే దానికి సంబంధించిన ప్రాక్టికల్ డెమో అనేది చూస్తున్నాం. చూడండి, నా స్క్రీన్ మీద ఉన్నట్టుగా నేను ఒక ఆర్కిటెక్చర్ అనేది చూపిస్తున్నాను. ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్లో మనకు ఒక రీజియన్ కనిపిస్తుంది, ఒక VPC కనిపిస్తుంది, అందులో ఒక పబ్లిక్ సబ్నెట్ ఉంది, ఒక ప్రైవేట్ సబ్నెట్ ఉంది. సో పబ్లిక్ సబ్నెట్లో ఒక EC2 ఉంది, ప్రైవేట్ సబ్నెట్లో ఒక EC2 ఉంది. సో ఎందుకని పబ్లిక్ సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేశాను అని అంటే, మనకు EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలి అని అంటే మనకి లోకల్ సర్వర్ నుంచి అంటే మన ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వాలి అని అంటే ఆ సర్వర్ ఐదర్ పబ్లిక్గా అవైలబుల్గా ఉండాలి, లేదంటే VPN కనెక్షన్ కానీ లేకపోతే డైరెక్ట్ కనెక్ట్ కానీ ఇటువంటివి అవైలబుల్గా ఉండాలి. సో మనకి VPN కానీ డైరెక్ట్ కనెక్ట్ అనేవి లేవు కాబట్టి మనం ఓన్లీ టెస్టింగ్కి ప్రాక్టీసింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి నేను నా EC2ని అయితే పబ్లిక్లో పెట్టాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇంటర్నెట్ గేట్వే ద్వారా నేనైతే సో బయట నుంచి కూడా ఫస్ట్ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్కి నేను ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవుతాను. సో ఇక్కడ నుంచి కనెక్ట్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తాను అని అంటే సెకండ్ EC2 ఇన్స్టెన్స్కి నేను కనెక్ట్ అవుతాను. ఈ సెకండ్ EC2 ఇన్స్టెన్స్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ప్రైవేట్ సబ్నెట్కి నేను ఒక VPC ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తాను. VPC ఎండ్ పాయింట్ అనేటువంటి సర్వీస్ మనకి AWS ప్రైవేట్ లింక్ అనే దాని కింద ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్రైవేట్ లింక్ అనే దాన్ని మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఉండే చిన్న డివైస్ ఎందుకని మెన్షన్ చేశాను అని అంటే, మనం ఏదైనా ఒక VPC ఎండ్ పాయింట్ కానీ ఒక ప్రైవేట్ లింక్ కానీ మనం క్రియేట్ చేసినప్పుడు సో మన సబ్నెట్లో ఒక ఎలాస్టిక్ ఇంటర్ఫేస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఒకటి క్రియేట్ అవుతుంది. సో దాని ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఏమిటి అని అంటే ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. నేను ఒకసారి VPC ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అసలు నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, లేకపోతే దానికి ఏమేమి అటాచ్ అయ్యి ఉన్నా ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందనే చూద్దాం. సో చూడండి, నేను ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ద్వారా S3కి కనెక్ట్ అవుతున్నాను. సో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ని AWS వాడు ఏమని కాల్ చేస్తాడని అంటే ఎంట్రీ పాయింట్ అని కాల్ చేస్తాడు. ఈ EC2 నుంచి మనం S3 సర్వీస్కి కనెక్ట్ అవ్వాలి అని అంటే త్రూ ఈ ప్రైవేట్ లింక్ ద్వారా మాత్రమే మనం కనెక్ట్ అవుతున్నాం. వేరే ఏ పబ్లిక్ కనెక్షన్ కూడా మనం చేయట్లేదు. ఇది ఓన్లీ ప్రైవేట్ కనెక్షన్ కాబట్టి ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది, లేటెన్సీ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందే VPC అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, సబ్నెట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇంటర్నెట్ గేట్వే అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎట్లా అటాచ్ చేయాలి, రౌట్ టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసాం. EC2 ఇన్స్టెన్స్ కూడా ఎలా లాంచ్ చేయాలనేది ఇంతకుముందు వీడియోలో చేశాను కాబట్టి ఈ వీడియోలో నేను అవేమీ కూడా చేయట్లేదు, అవన్నీ కూడా స్కిప్ చేస్తున్నాను. ఒకవేళ మీకు అవన్నీ కూడా ఎలా చేయాలని తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో VPC అండ్ EC2 అనేది ఎట్లా క్రియేట్ చేయాలి అన్న వీడియో చేసిన లింక్ అనేటువంటిది కింద వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. సో ఫస్ట్ ఇవి క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మీరు వచ్చి ఈ ప్రైవేట్ VPC ఎండ్ పాయింట్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలనే డెమో అయితే ఇక్కడ చూడండి. సో అయితే ఫస్ట్ నేను EC2 కన్సోల్కి వెళ్తాను. EC2లో నాకు 2 ఇన్స్టెన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకటి పబ్లిక్ ఇన్స్టెన్స్, ఇంకోటి ప్రైవేట్ ఇన్స్టెన్స్. ఒకటి పబ్లిక్ సబ్నెట్లో ఉన్నది, ఇంకొకటి ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అని అంటే పబ్లిక్ ఇన్స్టెన్స్కి నేను నా లోకల్ మిషన్ నుంచి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో పబ్లిక్ IP తీసుకోండి. దెన్ నేను MobiXterm యూజ్ చేస్తున్నాను. చాలామంది MobiXterm ఎందుకని యూజ్ చేస్తున్నారు అని కామెంట్స్లో అయితే అడుగుతున్నారు. సో MobiXterm అనేది ఎందుకని యూజ్ చేస్తున్నారు అని అంటే ఇది పుట్టి మీద అడ్వాన్స్డ్ టూల్. సో కాబట్టి మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. అండ్ పుట్టిలో మనం చూస్తే PEM ఫైల్ని PPK ఫైల్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బట్ మనం MobiXterm కనుక యూజ్ చేస్తే అట్లా PEM ఫైల్ని PPK ఫైల్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ టూలే దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది. సో చూడండి, నేను PEM ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. సో అట్లా 2-3 ప్రాసెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేది ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. అదొకటే కాకుండా మిగతా టెల్నెట్, RSH, RDB ఇవన్నీ కూడా మనం ఇన్ని ప్రోటోకాల్స్ కూడా ఈ MobiXterm ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. సో అడ్వాన్స్డ్గా ఉంటుంది, ఇంకా ఒక స్టెప్ మనకి ప్రాసెస్ అనేది తగ్గిస్తుంది కాబట్టి నేనైతే MobiXterm అనేది యూజ్ చేస్తున్నాను. చూడండి, నేను ఆల్రెడీ పబ్లిక్ ఇన్స్టెన్స్కి అయితే నేను కనెక్ట్ అయిపోయాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఏం చేస్తాను అని అంటే ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రకారం సో ఫస్ట్ ఈ ఇన్స్టెన్స్కి అయితే కనెక్ట్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి కూడా నేనేం చేస్తానంటే ఇప్పుడు సెకండ్ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. సో చూద్దాం ప్రైవేట్ సబ్నెట్ ఒక IP ఏమనుంది, ప్రైవేట్ EC2 ఒక IP ఏమనుందంటే చూడండి, దీనికి పబ్లిక్ IP అనేది లేదు, ఓన్లీ ప్రైవేట్ IP అనేది ఉంది. ఈ ప్రైవేట్ IPతో నేనేం చేయాలి అని అంటే ఫస్ట్ మనకి PEM ఫైల్ అనేది ఈ పర్టికులర్ EC2 మిషన్లో ఉండాలి. సో ఆ PEM ఫైల్ అనేది ఫస్ట్ నేను లోకల్లోకి అప్లోడ్ చేస్తాను.
సో ఫైల్ అనేది కూడా అప్లోడ్ అయిపోయింది. సో ఇదే ప్రాసెస్ అనేది మనకి ఎఫ్టీపీ అనేది పుట్టిలో అయితే రాదు, ఓన్లీ మొబైల్స్టామ్లోనైతేనే మనకి ఈ ఫీచర్ అనేది ఉంది. పుట్టిలో అయితే మీరు మళ్ళీ వేరే చోటుకి అప్లోడ్ చేసి ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సర్వర్లోకి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వడానికి మనకి కనెక్ట్ కమాండ్స్ అనేవి వస్తాయి కాబట్టి SSH క్లయింట్ తీసుకొని ఇక్కడ మీరు రన్ chmod థర్డ్ కమాండ్ నుంచి కనుక మనం దీన్ని స్టార్ట్ చేస్తే ఓకే, మీకు కనుక ఫైల్ కనుక లోపల లేకపోతే మీకు ఇక్కడైతే ఎర్రర్ వస్తుంది. ఏమైనా ఎర్రర్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ VPC అనుకోకుండా VPC1 అని కనుక నేను ఇస్తే కాంట్ యాక్సెస్ డెమో VPC1 PEM అని అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ 400 పర్మిషన్ చేంజ్ చేసినప్పుడు అయితే ఏం ఎర్రర్ కూడా రాలేదు. సో సెకండ్ ఏం చేయాలి అని అంటే, సో వేరే ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతానని ఎస్ అని చెప్పివ్వండి. సో సెకండ్ EC2 మిషన్కి కూడా నేను కనెక్ట్ అయిపోయాను. చూడండి ఇక్కడ IPs కనుక చూస్తే 10.0.0.56 ఇది ప్రైవేట్ EC2 యొక్క ప్రైవేట్ IP. అట్లనే మీరు ఇక్కడ IP చూస్తే 10.0.1.211 ఇది పబ్లిక్ ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ IP. ఇక్కడ ఇది చూస్తే 1 అనేటువంటి సబ్నెట్లో ఉంది, ఇది చూస్తే మనకి 0 అనేటువంటి సబ్నెట్లో ఉంది. సో అసలు ఫస్ట్ మనం ఈ సబ్నెట్ నుంచి ఇంటర్నెట్ ఉందా లేదా అనేది చూద్దాం. చూడండి ఇక్కడ మనం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రకారం చూసిన ఇంటర్నెట్ గేట్వే అనేది దీనికి అటాచ్ చేసాం తప్ప సెకండ్ సబ్నెట్కి అయితే మనం అటాచ్ చేయలేదు. సో ఒకసారి నేను ఏం చేస్తానంటే పింగ్ google.com అనేది అయితే ట్రై చేస్తాను. చూడండి పింగ్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో పింగ్ కమాండ్ వర్క్ అవుతుంది కానీ మనకైతే google.com నుంచి ఏ విధమైన రెస్పాన్స్ కూడా రావట్లేదు. సో నార్మల్గా మనకి ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయిందని అంటే దేన్ని పింగ్ చేసినా సరే ఐదర్ ఆ లింక్ అనేది వర్క్ అయితే దానికి సంబంధించిన డేటా ప్యాకెట్స్ అనేది రావాలి. బట్ ఇక్కడైతే మనకి ఏ డేటా ప్యాకెట్స్ కూడా రావట్లేదు. Ctrl+C ఇచ్చేసి నేను క్యాన్సిల్ చేశాను. సో 0% రిసీవ్డ్, 100% ప్యాకెట్ లాస్, అంటే అసలు ఇంటర్నెట్ కనెక్షనే లేదని అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఒకసారి AWS CLI ఉందో లేదా అని చెక్ చేస్తాను. సో AWS కాన్ఫిగర్, సో చూడండి AWS కాన్ఫిగర్ కమాండ్ అయితే నాకు ఇక్కడ ఉంది. సో మనం ఎక్కడి నుంచి అయినా లోకల్ మిషన్ నుంచి మనం AWS కనెక్ట్ అవ్వాలంటే ల్యాప్టాప్ నుంచి AWS కనెక్ట్ అవ్వాలన్నా లేదంటే AWS సర్వర్ నుంచి వేరొక AWS సర్వీస్ కనెక్ట్ అవ్వాలన్నా మనకి అక్కడైతే క్రెడెన్షియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రెడెన్షియల్స్ అనేది మనం ఐదర్ IAM యూజర్ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు లేకపోతే IAM రోల్ ద్వారా కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనం IAM యూజర్ ద్వారా యాక్సెస్కి సీక్రెట్కి అనేది ఏ విధంగా జనరేట్ చేయాలని మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే కొద్దిగా అడ్వాన్స్డ్గా ఏం చేద్దాము అని అంటే IAM రోల్ని ఈ సర్వర్కి అటాచ్ చేస్తే ఆ క్రెడెన్షియల్స్ అనేది ఆటోమేటిక్గా సర్వర్ అనేది పిక్ చేసుకుంటుంది. సో చూడండి నేను ఇక్కడ AWS కాన్ఫిగర్ అని కొట్టగానే నాకు ఇక్కడైతే యాక్సెస్కి సీక్రెట్కి అనేది నన్ను అయితే వస్తుంది. ఒకసారి ఏం చేస్తాను అని అంటే AWS S3 LS అనేటువంటి కమాండ్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. సో చూడండి నాకు ఇక్కడ అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్ అనేది వచ్చింది. యూ కెన్ కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్ బై యూజింగ్ AWS కాన్ఫిగర్ అని అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రకారం ఏం చేస్తున్నాం అంటే సెకండ్ EC2 ఇన్స్టెన్స్ నుంచి మనం ఈ S3 సర్వీస్కి కనెక్ట్ అవ్వాలని చూస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది అని అంటే ఫస్ట్ AWS క్రెడెన్షియల్ చెక్ చేస్తుంది. అంటే మనం ఏ యూజర్ నుంచి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం లేకపోతే ఏ అకౌంట్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం, మనకి ఉన్నటువంటి వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ కానా అనేది మనకి ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి IAM రోల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం IAM రోల్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ అయితే చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒకసారి ఏం చేస్తాను అంటే IAMకి వెళ్ళి నేను ఒక రోల్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ రోల్కి మనం S3 ఫుల్ యాక్సెస్ అనేటువంటి పర్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేద్దాం. అది ప్రొవైడ్ చేసిన తర్వాత ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి ఆ రోల్ అనేది ఏ విధంగా అటాచ్ చేయాలనేసి చూద్దాం. సో అది అటాచ్ చేసిన తర్వాత అప్పుడు మనకి మళ్ళీ ఒకసారి సేమ్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అప్పుడు ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం అక్కడ తెలుసుకోవచ్చు. సో క్రియేట్ రోల్, ఇక్కడ ఏమిస్తారు అంటే EC2 అనేది ఇవ్వండి. ఈ రోల్ అనేది ఎవరి బిహాఫ్ అంటే ఎవరికి బదులుగా మనం వాడుకోవాలనుకుంటున్నాము అని అంటే AWS సర్వీస్కి బదులుగా వాడుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ AWS సర్వీస్ అంటే ఏంటి, మనం ఎక్కడ యూస్ చేయాలనుకుంటున్నాం అంటే EC2 మిషన్లో యూస్ చేయాలనుకుంటున్నాం. సో EC2 మిషన్ అనేది AWS సర్వీసే కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. కింద మనకు చూస్తే మళ్ళీ ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఈ రోల్ అనేది ఎక్కడ యూస్ చేయాలనుకుంటున్నారు, EC2నా ల్యాండానా లేకపోతే వేరే ఏదైనా సర్వీస్లో యూజ్ చేయాలనుకుంటున్నారా అంటే ఆ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటారు. మనకైతే ఇక్కడ EC2లో మనకు బదులుగా వాడుతున్నాం కాబట్టి EC2 అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఒక పర్మిషన్ పాలసీ అయితే యాడ్ చేయాలి. నేనైతే S3 ఫుల్ యాక్సెస్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ పాలసీస్ అన్నీ ఏంటి వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే నేను IAMకి సంబంధించిన వీడియోలు అయితే ఆల్రెడీ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి ఒకసారి వీటి గురించి అయితే చూడండి. సో EC2 S3 రోల్ అనేసి ఒక రోల్ అయితే క్రియేట్ చేస్తున్నాను విత్ S3 ఫుల్ యాక్సెస్ పర్మిషన్స్తో. సో చూడండి నాకు ఇక్కడ EC2 రోల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే EC2 కన్సోల్కి వెళ్ళి ఇక్కడ ప్రైవేట్ EC2లో చూస్తే మనకి యాక్షన్స్ అనే దాంట్లో మనకి ఇక్కడ ఏముంటుందంటే సెక్యూరిటీ ఉంటుంది.
సెక్యూరిటీలోకి వెళ్తే మాడిఫై ఐఏఎం రోల్ ఉంటుంది. సో డిఫాల్ట్గా మనం ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇదైతే ఎంటీగా ఉంది. ఇక్కడ మీరు కనుక డ్రాప్ డౌన్ చేస్తే ఐఏఎం కన్సోల్లో మీరు ఎన్ని రోల్స్ అయితే EC2లో క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ డ్రాప్ డౌన్లో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనం EC2 S3 రోల్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని క్లిక్ చేసి మనం జస్ట్ సేవ్ చేయాలి. సో ఇది సేవ్ చేసాం కాబట్టి ఆ పర్టికులర్ EC2 రోల్ యొక్క క్రెడెన్షియల్స్ ఆటోమేటిక్గా EC2 అయితే ఫెచ్ చేస్తుంది. సో చూడండి, నేను ఆల్రెడీ కూడా ఎక్కడున్నాను అని అంటే ఈ పర్టికులర్ AWS S3 LS అనేది మళ్ళీ ఒకసారి AWS S3 LS అని అయితే కొట్టి చూద్దాం. బట్ అయితే ఇందాక కొట్టింది అయితే అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్ అని అయితే వచ్చింది. యూ కెన్ కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్ బై యూజింగ్ AWS కాన్ఫిగర్ అని అయితే వచ్చింది. నేను AWS కాన్ఫిగర్ పెట్టి ఏమాత్రం కూడా క్రెడెన్షియల్స్ అనేది కాన్ఫిగర్ చేయను, ఎందుకంటే ఈ IAM రోల్ అనేది నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి, ఇంటిగ్రేట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు క్రెడెన్షియల్స్ అనేది EC2లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ నాకు ప్రొవైడ్ చేస్తుంది. సో చూడండి, సేమ్ కమాండ్ నేనైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు AWS S3 LS అని కొట్టినప్పుడు నాకు S3 బకెట్ లిస్ట్ అయితే నాకు ఆటోమేటిక్గా వచ్చేయాలి. సో అది మనకి ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అనమాట. సో చూద్దాం, ఇక్కడ AWS S3 LS అనేది అయితే కొట్టినప్పుడు అయితే నాకు AWS S3కి అయితే కనెక్ట్ అవ్వడం లేదు. ఎందుకని కనెక్ట్ అవ్వడం లేదు అని అంటే, సో చూడండి, మనం ఇక్కడ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, EC2 ఇన్స్టెన్సెస్ అయితే క్రియేట్ చేసాం, కానీ ఈ ఎండ్ పాయింట్ అయితే ఇంకా నేను క్రియేట్ చేయలేదు, VPC S3 ఎండ్ పాయింట్. సో ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి సర్వర్ నుంచి S3కి కనెక్ట్ అవుతున్నప్పుడు ఈ S3 అనేది క్రెడెన్షియల్స్ అయితే ఐడెంటిఫై చేయగలిగింది, కానీ బట్ ఈ S3 సర్వీస్కి అయితే కనెక్ట్ అవ్వలేకపోతుంది. సో చూడండి ఎట్లా కనెక్ట్ అయింది, లేకపోతే ఏం రోల్ ఉంది అనేది కనుక మనం తెలుసుకోవాలి అని అంటే STS సర్వీస్ కమాండ్ యూస్ చేసుకుని మనం అదైతే తెలుసుకోవచ్చు. సో AWS స్పేస్ STS స్పేస్ గెట్ కాలర్ ఐడెంటిటీ అనేది ఇస్తే మనకైతే అది వస్తుంది. బట్ ఇప్పుడైతే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది దీనికి లేదు కాబట్టి ఇది వస్తుందా రాదా అనేది కూడా మనకైతే డౌటే ఉండొచ్చు. సో చూడండి, ఇది కూడా రావట్లేదు, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే లేదు కాబట్టి. సో నెక్స్ట్ ఇమీడియట్గా మనం ఏం చేద్దాము అని అంటే, ఇందాక బేసికలీ S3 LS అనేది కొట్టినప్పుడు మనకి ఇట్లా అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్ అయితే వచ్చింది. బట్ నెక్స్ట్ టైం కొట్టినప్పుడు ఏమొచ్చింది అని అంటే అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్ అయితే రాలేదు. ఎందుకని రాలేదు అని అంటే, మనకి ఆల్రెడీ అక్కడ IAM రోల్ ద్వారా క్రెడెన్షియల్స్ అనేది పాస్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా సర్వర్ అనేది పిక్ చేసుకుందనమాట. అందు గురించి మనకి అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్ అయితే రావట్లేదు. బట్ అయితే కనెక్ట్ అయితే అవడం లేదు, ఎందుకనంటే VPC ప్రైవేట్ ఎండ్ పాయింట్ అనేది మనం క్రియేట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా VPC సర్వీస్కి అయితే వెళ్తాను. ఏదైనా ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి అని అంటే అది మనం VPCలో మాత్రమే మనం క్రియేట్ చేయగలం. సో చూడండి, VPCకి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు చూస్తే ఎండ్ పాయింట్స్ అనేసి ఒక సర్వీస్ అయితే ఒక సబ్ సర్వీస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే 0 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. సో క్రియేట్ ఎండ్ పాయింట్. సో ఇక్కడ చూడండి, మనకి AWS సర్వీసెస్ అని కొడితే ఇన్ని డిఫరెంట్ సర్వీసెస్కి మనకి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయి అని అంటే మొత్తం కూడా 3 టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గేట్వే ఎండ్ పాయింట్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఎండ్ పాయింట్స్. సో మనకి ఈ విధమైన ప్రైవేట్ కనెక్షన్స్ కావాలన్నప్పుడు గేట్వే గేట్వే ఎండ్ పాయింట్స్ కానీ లేదంటే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ కానీ మాత్రమే మనకి హెల్ప్ అవుతాయి కాబట్టి ఆ రెండింటి గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. బట్ అయితే గేట్వే ఎండ్ పాయింట్లో మనకి రెండు సర్వీసెస్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, సో చూడండి, ఇక్కడ గేట్వే అని కనుక నేను టైప్ చేస్తే 2 ఎండ్ పాయింట్స్ అనేది అయితే మనకి ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ చూడండి, టైప్ అనేది ఉంది, టైప్లో గేట్వే ఉంది. గేట్వేలో చూస్తే S3 DynamoDB ఓన్లీ 2 సర్వీసెస్ అనేది మనకి గేట్వేలో అయితే ఎండ్ పాయింట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ అదే కనుక ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ కనుక మనం చూస్తే మొత్తం కూడా 86 అంటే ఇంటర్ఫేస్ అనేవి 4 ఉన్నాయి, గేట్వే ఎండ్ పాయింట్స్ అనేవి 2 ఉన్నాయి, మొత్తం కూడా 86 అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే S3 అనేది క్లిక్ చేద్దాం. సో బేసికలీ ఎక్కువ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ యూజ్ చేస్తారు కాబట్టి, బట్ గేట్వే అయినా తీసుకోవచ్చు, రెండింటి సెటప్ కూడా సేమ్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అయితే చూస్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చింది, గేట్వే వచ్చింది, S3 అని టైప్ చేసి సెట్ చేస్తే సో నెక్స్ట్ మనం కిందకి వెళ్తే ఏ VPCకి ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో VPC ఎండ్ పాయింట్స్ డెమో అనేటువంటి VPC క్రియేట్ చేస్తున్నాను. అట్లానే సబ్నెట్ కూడా చూస్తే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్లో చూడండి, ఇక్కడ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ జోన్ బట్టి మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. అవైలబిలిటీ జోన్ 1Aలో 1Cలో నాకు అయితే సబ్నెట్స్ అయితే లేవు. 2 సబ్నెట్స్ కూడా 1Bలోనే ఉన్నాయి. అవి ఒకటి పబ్లిక్ సబ్నెట్, ఒకటి ప్రైవేట్ సబ్నెట్. ఇది నేను ప్రైవేట్ సబ్నెట్తో అటాచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ప్రైవేట్ సబ్నెట్ అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ గ్రూప్ అనేది డిఫాల్ట్ తీసుకోండి, లేదంటే ఒక కొత్తది క్రియేట్ చేసి ఆ కొత్తదైనా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి పాలసీ అనేది అప్లై అవుతుంది.
సో ఈ VPC ఎండ్ పాయింట్కి ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అనేటువంటిది కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. మనం అయితే డిఫాల్ట్ పాలసీ తీసుకుంటున్నాం, ఫుల్ యాక్సెస్ అనేది వస్తుంది. లేదు దీన్ని చేంజెస్ అనేవి అప్లై చేయాలి అని అంటే ఏమేం VPC నుంచి కనెక్ట్ అవ్వచ్చు. మన అకౌంట్లో ఇప్పుడు 5-6 VPCs ఉంటే ఆ 5-6 VPC నుంచి కనెక్ట్ అవ్వచ్చా, లేకపోతే ఒక సబ్నెట్ నుంచి అవ్వచ్చా. సో ఇటువంటి సెటప్ అంతా పర్మిషన్స్ అంతా కూడా మనం ఇక్కడైతే చేసుకోవచ్చు. సో అయితే నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్ ఎండ్ పాయింట్ విత్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్తో ఎక్సెప్ట్ సబ్నెట్ ఒకటే చూస్ చేసుకున్నాను, మిగతా అని డిఫాల్ట్ సెట్టింగ్స్ తీసుకున్నాను. సో చూడండి నాకు ఇక్కడ స్టేటస్ అయితే పెండింగ్ అనేసి వచ్చింది. సో ఇది ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. సో ఇది మనకి పెండింగ్ స్టేట్లో ఉంది కాబట్టి ఈలోపు ఏం చేద్దాము అని అంటే, సో ఇది యాక్టివ్ స్టేట్లోకి వచ్చేలోపు మనము ఏం చేద్దాము అని అంటే వేరొక చోటుకు అసలు ఇదే సబ్నెట్లో ఉంది. సో ఈ సబ్నెట్లో మనం క్రియేట్ చేసాం. ఓకే, దీని యొక్క IP అడ్రస్ కూడా మనకైతే వస్తుంది చూడండి. సో 10.0.0.10 అనేది. సో చూడండి ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా, ఇది బేస్డ్ ఆన్ ఈ డయాగ్రామ్ని బట్టి. ఇక్కడ చూస్తే ఇది నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని మనకి S3 సర్వీస్కి ఒక కనెక్షన్ అయితే ఏర్పడుతుంది. సో ఇక్కడ చూడండి ఎండ్ పాయింట్స్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది కూడా మనకు వచ్చింది. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ పాలసీ ఇవన్నీ కూడా తర్వాత మనం మాడిఫై చేసుకోవచ్చు. అట్లా నోటిఫికేషన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్స్ అంటే ఒకవేళ ఇందులో డేటా వచ్చిందా లేకపోతే ఏం కనెక్షన్ వచ్చింది బేస్డ్ ఆన్ దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు, ట్రిగర్ నోటిఫికేషన్. సో అయితే ఇక్కడ నుంచి ఒకసారి మనం ఇంటర్ఫేసెస్కి వెళ్దాం. సో ఒకసారి EC2 కన్సోల్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి నెట్వర్క్ అండ్ సెక్యూరిటీలో కనుక చూస్తే నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్లో మనకు ఉన్నటువంటి 2 ఇన్స్టెన్సెస్ ప్లస్ 1 ఇక్కడ చూడండి మనకి ఎన్ని నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఉండాలి అని అంటే మొత్తం కూడా 3 నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఉండాలి మన అప్లికేషన్ ప్రకారం. ఒక EC2కి ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్, సెకండ్ EC2కి సెకండ్ వన్, అండ్ థర్డ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది దీనికి ప్రైవేట్ లింక్కి అట్లనే VPC ఎండ్ పాయింట్ క్రియేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ నాకు 3 ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ EC2, పబ్లిక్ EC2, నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్గా ఇది మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్గా VPC ఎండ్ పాయింట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్గా ఉంది. సో చూడండి ఇక్కడ ప్రైవేట్ IP కనుక చూస్తే మనకి ఇక్కడ ప్రైవేట్ IP పబ్లిక్ IP అనేది మీరు ఒకవేళ పబ్లిక్ IP అటాచ్ చేయమని దీనికి అటాచ్ చేస్తారు, ప్రైవేట్ IP అనేది డిఫాల్ట్గా అయితే దీనికి అటాచ్ అవుతుంది. చూడండి 10.0.0.56. ఒకసారి EC2 మిషన్లో చూద్దాం. ఇక్కడ చూడండి 10.0.0.56 అనేటువంటి IP ఉంది. అట్లానే ఇంకొక పబ్లిక్ EC2 చూస్తే IP 10.1.211 ఉంది. ఇక్కడ కూడా 1.211 అనేసి అయితే ఉంది. అట్లానే చూడండి దీనికి అటాచ్ అయిన పబ్లిక్ IP కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. అట్లనే MAC అడ్రస్ కూడా ఇక్కడికైతే కనిపిస్తుంది. అట్లనే ఏం ఇన్స్టెన్స్ దీనికి అటాచ్ అయింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ద్వారా మాత్రమే మనకి ప్రొవైడ్ అవుతుంది. అయితే ఒకసారి ఎండ్ పాయింట్స్లోకి వెళ్దాం. ఎండ్ పాయింట్స్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. రిఫ్రెష్ చేసి చూస్తే స్టేటస్ అనేది అయితే మనకి అవైలబుల్ అయింది. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇందులో స్టేటస్ కూడా మనకి అవైలబుల్గా అయితే వచ్చేసింది. సో ఇందాక మనకి పెండింగ్లో ఉంది, ఇప్పుడైతే అవైలబుల్ కింద వచ్చేసింది కాబట్టి మనకి ఇంకా సో మనం ఈ ఎండ్ పాయింట్ అయితే రెడీ అయిపోయింది కనెక్ట్ అవ్వడానికి. అయితే నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి DNS నేమ్స్ అని చెప్పేసి మనకైతే కొన్ని వచ్చాయి. సో ఈ DNS నేమ్స్తో ఏం చేయాలి అనేది అయితే మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇది మనకు చేయాలి అని అంటే సో దీనికంటే ముందు VPCలోకి వెళ్ళి అక్కడ మనం DNS రిజాల్వర్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. VPC ఎండ్ పాయింట్స్ డెమో అనే VPCకి వెళ్ళి ఇక్కడ నేను ఎడిట్ DNS రిజల్యూషన్ అనేది ఉంది. సో DNS రిజల్యూషన్ నేను ఎనేబుల్ చేస్తాను. ఇది ఎనేబుల్ చేస్తేనే మనకి DNS రిజల్యూషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎందుకని DNS రిజల్యూషన్ అనేది ఎనేబుల్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి మనకైతే DNS నేమ్స్ వచ్చే IP నేమ్స్ కాదు. మనం ఏదైనా సరే DNS కొట్టినప్పుడు DNSతో బ్రౌజ్ చేసినప్పుడు అది ఒక IP లాగా కన్వర్ట్ అయ్యి ఆ పర్టికులర్ యొక్క సర్వర్కి కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా VPC డొమైన్ అనేది రిజల్వ్ అయ్యి ఒక IP కింద కన్వర్ట్ అయ్యి ఆ IPతో ఆ S3కి సంబంధించిన సర్వీస్కి అయితే కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అందు గురించి అయితే అది మనకి ఇంపార్టెంట్. సో దెన్ ఇంకొకటి ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనకి సో ప్రైవేట్ DNS నేమ్స్ ఎనేబుల్డ్ అని అంటే ఫాల్స్ పెట్టుకున్నాం. సో అట్లానే సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్తే మనం ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చామో ఆ సెక్యూరిటీ గ్రూప్లో మనకి ఒక రూల్ అనేది కూడా ఎనేబుల్ చేసుకోవాలి అని అంటే ఏ సబ్నెట్ నుంచి మనం దీనికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. సో చూడండి నేను ఈ సెక్యూరిటీ గ్రూప్ని అయితే న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఎడిట్ చేస్తాను.
సో ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్తే సో నాకు ఇక్కడ 0.0 అయితే ఆల్రెడీ యాడ్ చేసి ఉంది. మీరు అటాచ్ చేసినటువంటి సెక్యూరిటీ గ్రూప్లో కూడా సో మీకు ఇక్కడ 0.rule కానీ లేకపోతే మీరు కనెక్ట్ అయినటువంటి సబ్నెట్ యొక్క ఐపీ రేంజ్ కానీ మీరు ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు మీకు మీ ఇన్స్టెన్స్ నుంచి S3కి అయితే కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అయితే చూడండి, సో ఇక్కడ అయితే నేను డిఫాల్ట్గా 0.0 ఉంది, ఆల్ ట్రాఫిక్ ఇచ్చేసాను కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మీరు కూడా ఆల్ ట్రాఫిక్ ఇచ్చేసి ఇక్కడ రూల్ అనేది 0.0 అయితే ఇవ్వండి, సేవ్ చేసేయండి. సో ఇప్పుడు మనకి ఏం చేంజెస్ లేవు కాబట్టి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ మనకి ఎండ్ పాయింట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ప్రకారం. సో అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ ఈ లింక్లో అయితే అవైలబుల్గా ఉంది. సో చూడండి, ఈ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మనం చేయాల్సింది ఏంటి అని అంటే డైరెక్ట్గా డిఫాల్ట్గా AWS S3 CLI యూజ్ చేసుకొని AWS S3 LS అంటే S3 సర్వీస్లో ఉన్నటువంటి బకెట్స్ అన్నీ అయితే మనకి కనిపించాలి, లిస్ట్ అవ్వాలి. సో కానీ ఇక్కడ మనం ఒక చిన్న చేంజ్ అనేది చేయాలి. డిఫాల్ట్గా మనం ఇది యూజ్ చేస్తే ఆ కమాండ్ AWS స్పేస్ S3 స్పేస్ LS అనేది కనుక యూజ్ చేస్తే మనకు కనెక్ట్ అవ్వడం అనేది అయితే జరగదు. అదే ఒకసారి మనం ఇక్కడ ట్రై చేద్దాం. AWS స్పేస్ S3 స్పేస్ LS అనేసి ఇద్దాం. LS అనేది ఇచ్చినా మనకి ఇంకా అయితే ఇక్కడ కనెక్షన్ అనేది అయితే జరగదు. ఎందుకంటే డిఫాల్ట్గా ఈ లైబ్రరీ అనేది లేకపోతే ఈ CLI అనేది AWS యొక్క పబ్లిక్ ఎండ్ పాయింట్స్కి పాయింట్ అవుట్ అయి ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఎండ్ పాయింట్స్ కనెక్ట్ అవ్వడానికి ఇది ట్రై చేస్తుంది. సో ఆ విధంగా ఇది ట్రై చేస్తుంది కాబట్టి ఇక్కడ కనెక్ట్ అయ్యేటువంటి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే నాట్ గేట్వే కానీ ఇంటర్నెట్ గేట్వే కానీ మనం దీన్ని కనెక్ట్ చేయలేదు. సో అందుగురించి మనం ఏం చేయాలి అని అంటే ఇది డిఫాల్ట్గా ఏ ఎండ్ పాయింట్కి కనెక్ట్ అవ్వాలి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం కమాండ్ ఇచ్చినప్పుడు అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, AWS స్పేస్ S3 స్పేస్ LS, అట్లానే ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ అనేది మెన్షన్ చేయాలి అని అంటే ఎండ్ పాయింట్ URL అనేటువంటి పారామీటర్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. సో ఆ పారామీటర్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఉంది. అట్లనే రీజన్ కూడా మనం మెన్షన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎండ్ పాయింట్ -URL, అట్లనే https:/bucket అనేంత వరకు మనకి కావాలి. అట్లాంటి దీని తర్వాత మనకి VPC ID అయితే ఉంది. సో చూడండి, VPC ID అనేది మనకు కావాలంటే మళ్ళీ ఎండ్ పాయింట్స్లోకి వెళ్తే మనకి డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ 2 types ఆఫ్ DNS నేమ్స్ అయితే ఎనేబుల్గా మనకి కనిపిస్తున్నాయి. ఒకటి స్టార్ డాట్తో స్టార్ట్ అయింది, ఇక్కడతో ఎండ్ అయింది. ఇంకోటి స్టార్ డాట్తో స్టార్ట్ అయింది, ఇక్కడతో ఎండ్ అయింది. సో మనకి 2 VPC ఎండ్ పాయింట్స్ అయితే వచ్చినాయి. ఇందులో ఏదో ఒక VPC ఎండ్ పాయింట్ అనేది అయితే తీసుకుందాం. ఆల్రెడీ స్టార్ ప్లేస్లో మనం అక్కడ ఫిల్ చేసున్నాం. సో రిమైనింగ్ ఎండ్ పాయింట్స్ అనేది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం రీజన్ కూడా మెన్షన్ చేద్దాం. రీజన్ అనేది మనం మెన్షన్ చేయకపోతే మనకి ఎర్రర్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అందుకని సేఫ్ సైడ్ మనం AP-South-1 అనేటువంటి ముంబై రీజన్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. సో చూడండి, ఇది నేను ఎంటర్ అనేది కొట్టినప్పుడు నాకు S3లో ఉన్నటువంటి బకెట్స్లో ఉన్నటువంటి S3లో నాకు ఉన్నటువంటి బకెట్స్ని అయితే లిస్ట్ చేయాలి. సో చూడండి, యూజింగ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ URL అంటే మనం కనెక్ట్ అయిన URL ద్వారా మనం క్రియేట్ చేసినటువంటి VPC ఎండ్ పాయింట్ ద్వారా ఈ డయాగ్రామ్ ప్రకారం మనం ఇక్కడ ఇంటర్ఫేస్ ద్వారా ఇప్పుడు ప్రైవేట్ లింక్ యూజ్ చేసుకుని S3 సర్వీస్కి అయితే కనెక్ట్ అవ్వగలిగాం. సో ఎందుకని అంటే ఆ ఎండ్ పాయింట్ URL కూడా మీకు ఇక్కడ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకసారి మీరు ఎండ్ పాయింట్ ఇవ్వకుండా కనుక మీరు ట్రై చేస్తే మీకు అక్కడ రిజల్ట్ అయితే రాదు. ఎందుకని అంటే అది ఇంటర్నెట్ కనెక్షన్కి పాయింట్ అవుట్ అయ్యింది కాబట్టి అది రాదు. అందుగురించి మీరు స్పెసిఫిక్గా ఒక ఎండ్ పాయింట్ URL కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అట్లానే ఇది ఒక S3 బకెట్లో ఉన్నటువంటి డేటాని కనుక మీరు కనుక మెన్షన్ చేయాలి అని అనుకుంటే సో సింపుల్గా ఏం చేస్తారు అని అంటే S3:/ సేమ్ నార్మల్గా మీరు ఇచ్చేటువంటి కమాండ్ని ఇక్కడైతే మీరు ఎంటర్ చేయొచ్చు, పేస్ట్. సో ఇక్కడ బకెట్ నేమ్కి దీనికి అయితే కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేద్దాం. AWS స్పేస్ S3 స్పేస్ ఓకే LS అనేది అయితే ముందు ఇవ్వాలి. సో LSని ముందుకు తీసుకెళ్ళిపోదాం. నెక్స్ట్ బకెట్ని S3 స్పేస్ LS. సో ఇప్పుడు చూడండి, నాకు ఈ పర్టికులర్ బకెట్లో ఉన్నటువంటి డేటా కూడా అయితే లిస్ట్ అయిపోయింది. సో సేమ్ ఇట్లానే మనం కాపీ కమాండ్ కానీ లేకపోతే ఇక్కడ చూపించిన ఇవన్నీ కమాండ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక కొత్త బకెట్ కూడా మనం అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇది మనం ఏ విధంగా క్రియేట్ చేస్తున్నామనంటే యూజింగ్ ఎండ్ పాయింట్ ద్వారానే క్రియేట్ చేస్తున్నాం. సో ఇది మనకి ప్రాక్టికల్గా అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరికైతే VPC నుంచి ప్రైవేట్ కనెక్షన్స్ అనేది యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ కనెక్షన్స్ అయితే చేయగలం ప్రైవేట్ ఎండ్ పాయింట్ యూజ్ చేసి.
చేసుకుని ఒకవేళ ఇందులో ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నా ఎక్కడైనా స్టక్ అయినా సరే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి, లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మెన్షన్ చేస్తే సో అక్కడ మన క్లౌడ్ కమ్యూనిటీ అంతా ఉంది కాబట్టి ఎవరైనా సరే నేను కాకపోయినా ఎవరైనా సరే అక్కడ మీకు ఆన్సర్ కానీ హెల్ప్ కానీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో అయితే మనం ఇంకా లాస్ట్గా ఏం చేయాలి అని అంటే క్లీనప్ యాక్టివిటీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వీటన్నిటిలో కూడా మనకి ఛార్జెస్ అయ్యేది ఏంటి అని అంటే సో ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అనేది మనకి ఛార్జ్ అవుతుంది, దాన్ని కూడా డిలీట్ చేయాలి. అట్లనే EC2s రెండు కూడా డిలీట్ చేయాలి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గేట్వే ఎండ్ పాయింట్స్ అయితే మనకి గేట్వే ఎండ్ పాయింట్స్ అయితే ఛార్జెస్ ఉండవు, కానీ ఇక్కడ మీకు ఈ లింక్లో కనుక చూస్తే మనకి కంప్లీట్గా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి టైప్స్ ఆఫ్ VPC ఎండ్ పాయింట్స్లో చూస్తే. సో చూడండి, గేట్వే ఎండ్ పాయింట్స్ ఫర్ S3 అయితే మనకి ఇక్కడైతే ఛార్జెస్ ఉండవు, బట్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అయితే మనకి ఛార్జ్ అనేది అయితే పడుతుంది. సో అట్లనే ఉన్నటువంటి డిఫరెన్సెస్ అయితే ఇటువంటివి. సో మీకు ఇంకా గేట్వే ఎండ్ పాయింట్స్ ఇంకా ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్లో డిఫరెన్సెస్ అన్నీ కూడా కావాలి అని అంటే మీరు ఇక్కడ ఈ టేబుల్ కనుక చూస్తే మీకు అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, క్లియర్ అండర్స్టాండింగ్ కూడా వస్తుంది. అప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఏదైనా క్వశ్చన్ ఉన్నా సరే వెంటనే మీరు అక్కడ ఆన్సర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి VPC ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ గురించి. సో VPC ఎండ్ పాయింట్స్ గురించి నెక్స్ట్ అయితే మనం క్లీనప్ యాక్టివ్ ఫస్ట్ VPC ఎండ్ పాయింట్ అయితే డిలీట్ చేసేద్దాం. సో డిలీట్ ఎండ్ పాయింట్. సో ఎండ్ పాయింట్ అయితే డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్ స్టార్ట్ అయింది. కానీ స్టిల్ ఒకసారి మనం వెళ్ళి EC2 వెళ్ళి ఒక్కసారి ట్రై చేద్దాం. మళ్ళీ సేమ్ LS కమాండ్ కనుక మనం ఇవ్వాలని చూస్తే వస్తుందా రాదా? సో స్టిల్ వస్తుంది, అంటే స్టిల్ ఇంకా లింక్ అనేది డిలీట్ అవుతుంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ చూద్దాం. సో మళ్ళీ ట్రై చేద్దాం. ఇంకా స్టిల్ డిలీషన్ స్టేట్లోనే ఉంది. సో VPC ఎండ్ పాయింట్ అయితే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సో చూడండి, VPC ఎండ్ పాయింట్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ అనేది కావట్లేదు, లిస్ట్ బకెట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు, ఇంకా కమాండ్ అయితే స్ట్రక్ అయిపోయింది మనకి ఇక్కడ చూస్తుంటే. సో కాబట్టి ఈ విధంగా మనకి VPC ఎండ్ పాయింట్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు EC2లోకి వెళ్దాం. EC2లో కూడా మనం ఇన్స్టెన్సెస్ అనేవి డిలీట్ చేసేద్దాం. సో రెండు సెలెక్ట్ చేసుకోండి, ఇన్స్టెన్స్ స్టేట్, టెర్మినేట్. సో మనకున్నటువంటి ఆర్కిటెక్చర్ ప్రకారం ఛార్జెస్ పడేవైతే EC2 ఒకటి, అట్లానే ఎండ్ పాయింట్ ఒకటి. వీటిని మాత్రం డిలీట్ చేయడం మర్చిపోతుంది, ఎందుకంటే మీ అకౌంట్లో ఛార్జెస్ అయితే పడతాయి కాబట్టి. సో ఈ విధంగా ఎండ్ పాయింట్స్ అనేది ఉంటుంది. సో ఇది VPC ఎండ్ పాయింట్స్ గురించి. ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే ఇందాక చెప్పినట్టు టెలిగ్రామ్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ అయితే మీరు క్వశ్చన్స్ అయితే మీరు రైజ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఎక్కడైనా స్టక్ అయినా మీరు అందులో అడిగితే మీకు అయితే ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.